నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 175 కాదు, పులివెందులలో గెలవండి చూద్దాం. వైసీపీ అధినేతకు చంద్రబాబు సవాల్. ఇన్ఛార్జీల మార్పులతో వైసీపీలో అసంతృప్త జ్వాలలు. పెద్దిరెడ్డి టార్గెట్గా ఎమ్మెల్యే ఆదిమూలపు విమర్శలు. మాట తప్పిన జగన్ ప్రజలకు ఏం చెబుతారు? ఎలాంటి పోరాటాలకైనా రెడీ అన్న షర్మిల. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు. సీఎం రేవంత్ను కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీహార్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. 9వసారి సీఎంగా నితీష్ ప్రమాణం. బ్యాటింగ్ వైఫల్యమే కొంపముంచింది. ఉప్పల్ టెస్టులో ఓటమిపై రోహిత్ శర్మ కామెంట్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో దర్శనం పవన్, వెంకట్ రుద్రారం సమక్షంలో వందలాది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ జాయినింగ్ మంచి ఇద్దరు కార్యకర్తలు పవన్ ఇంకా వెంకట్ ఇలా జాయిన్ చేసినారు. మహేష్ కుమార్ గౌడ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఫిరోజ్ ఖాన్ వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చినాం. ఉట్టి కాంగ్రెస్ కండువా వేస్తే అది ఇంపార్టెంట్ కాదు, ప్రజల్లో ఉండాలి, పబ్లిక్లో ఉండాలి. ఇలా మంచి అవకాశం. ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ లేదు, ఇక్కడ ఒక ఎంఐఎం పార్టీ, లంగా దొంగ పార్టీ, బోకసోట్ల పార్టీ, వాళ్ళకు మేనిఫెస్టో ఉండదు, ఉట్టి డివైడ్ అండ్ రూల్ చేస్తారు. దాంతో పాటు ఒక బీజేపీ పార్టీ, అది కూడా హిందుత్వ అని డ్రామా చేస్తుంది. అసదుద్దీన్ ఆ బీజేపీ పార్టీకి బి టీం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, పబ్లిక్లో జోరండి, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, హోమ్ కానీ ప్రతి ఒక్క మంచి. ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కక్కిన కూడు తినేందుకే తిరిగి ఎన్డీఏ కూటమిలోకి వెళ్లారని విమర్శించారు. ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో సిపిఐ జాతీయ సమితి సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని నారాయణ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ముందు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి జనాలు తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్లాన్ చేసుకుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా సీట్ల పంపిణీ, పోటీలు, వివిధ రాష్ట్రాల్లో వస్తున్న రాజకీయ మార్పులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఈసారి చాలా మార్పులు వస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజే బీహార్లో ఇప్పటిదాకా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య పాత్ర వహించినటువంటి నితీష్ కుమార్ డిఫెక్ట్ అయి మళ్ళా ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్నాడు. అంటే కక్కిన కూడు తినడానికి తీసుకున్నటువంటి ఒక వింత వైఖరి. రాజకీయాల్లో కక్కిన కూడు ఎవరు తింటారు? కుక్కలు తింటాయి, ఇంకెవరు తినరు, మానవ మాత్రం తినరు. ఇప్పుడు కక్కిన కూడు తినడానికి వరంగల్కు మంజూరైన సైనిక్ స్కూల్ను రీలొకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాష్ట్ర ప్రభుత్వం తమ పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రారంభించే 100 సైనిక్ స్కూళ్లలో అదనంగా ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా విద్యాసంస్థలు తీసుకురాలేకపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్లోనే సైనిక్ స్కూల్ను నెలకొల్పాలని, గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తోందన్నారు కడియం శ్రీహరి. ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. ఎల్కుర్తి గ్రామంలో 49 ఎకరాల 32 గుంటల భూమిని ఇచ్చే విధంగా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కనుక సైన్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టుగా ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులను, అక్కడ ఉన్న మంత్రులను కలిసి
తెలంగాణకు మరొక సైన్స్ స్కూల్ మంజూరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా దేశవ్యాప్తంగా 100 సైన్స్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మరొక సైన్స్ స్కూల్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో వరంగల్ కు మంజూరైన ఎల్కుర్తి గ్రామంలో నెలకొల్పాలనుకున్న సైన్స్ స్కూల్ ను రీలొకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చిన ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. తాజాగా ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవిఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పివి రవికిషోర్, ట్రెజరర్ బాపినేడు సుప్రియ తదితరులున్నారు. చంద్రబాబు పేదల ద్రోహి అని, జగన్ పేదల పక్షపాతి అని కేసినేని నాని అభివర్ణించారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో కేసినేని మాట్లాడారు. గంపలగూడెం మండలం టీడీపీలో అలీబాబా అరడజన్ దొంగలున్నారని నాని విమర్శించారు. ఫిబ్రవరి 3న తాను స్వామిదాసు కట్టలేరు వినగడప బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తామని నాని చెప్పారు. కొడుకు రాజ్యాధికారం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని కేసినేని ఆరోపించారు. ఆత్మీయ సమావేశంలో తిరువూరు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి సమాధి కట్టింది. జనవరి 3వ తారీఖు తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక పరిణామం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి సమాధి కట్టింది. ఆ రోజు నేను శ్రీనివాస్ గారు మీటింగ్ పిలిస్తే వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిణామాల కొడుకు లోకేష్ ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేను స్వామిదాస్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాం. అదే నేను చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి రేపు రాబోయే ఎన్నికలు చివరి ఎన్నికలు. మొన్న కూడా చెప్పాను తిరుగులో ఆత్మీయ సమావేశం. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలపై బోరుగడ్డ అనిల్ కుమార్ విమర్శలు సంధించారు. వైఎస్ఆర్ను చంపిన పార్టీలో నీవెలా తిరుగుతున్నావు షర్మిలమ్మ అని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రోడ్డున పడేసిందని విమర్శించారు. ప్యాకేజీ ఇస్తే షర్మిల ఎవరి కోసమైనా పనిచేస్తుందని అనిల్ ఆరోపించారు. అందుకే షర్మిలను జగన్ రానివ్వలేదన్నారు. క్రైస్తవుల ఆస్తులు అమ్మేందుకు బ్రదర్ అనిల్ ప్రయత్నం చేశారని అన్నారు. వలె దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు యాడ నుంచోని మాట్లాడుతున్నారు, మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారు, కళ్ళకి పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా ఉండింది. తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి. నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు. ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను, ఈ అంకుల్ని కలిశాను, కొండతల అంకుల్ నాతో ఉన్నాడు, రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేయడం నుంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న, తెలంగాణలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్కి ఎంత? అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ స్థానంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. యూట్యూబ్లో వచ్చిన కథనాలన్నీ వాస్తవాలు అవుతాయా అని జేసీ ప్రశ్నించారు. ఏపీలో ప్రజా సమస్యలపై జేసీ కుటుంబం మాదిరిగా ఎవరైనా పోరాడారా అన్నారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 2 సార్లు మాత్రమే బీసీ నాయకులు గెలిచారని జేసీ చెప్పారు. చంద్రబాబు 100% తమ కుటుంబాన్ని ఆదరిస్తారని జేసీ ధీమాగా చెప్పారు.
నాకు ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇస్తారని. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జేసీ ఫ్యామిలీ కింద కొట్లాడిన ఫ్యామిలీ ఉందా చెప్పు. అసలు మీకు అనంతపురం డిస్టిక్ గురించి ఏం తెలుసు నీకు? ఇంతవరకు అనంతపురం డిస్టిక్ పార్లమెంట్ లో 2 సార్లు బీసీ గెలిచినది. అసలు మీకు ఫస్ట్ ఎంపీ ఎవరో తెలుసా మీకు? తెలియదు. ఫస్ట్ ఎంపీ రెడ్డి, ఆంతోన్ రెడ్డి. దాని తర్వాత కౌకుంట్ల ఈయన నిలబడ్డాడు కమ్మాయన. దాని తర్వాత పుల్లయ్య నిలబడ్డాడు కమ్మాయన. దాని తర్వాత అంతా రెడ్ల దివాకర్ రెడ్డి వరకు రెడ్డి. మళ్ళీ పవన్ రెడ్డికి నేను చెప్తాను, ఇదే రాయదుర్గలో పవన్ రెడ్డికి ఆ ఎంపీకి 2000 ఓట్ల డిఫరెన్స్. మొత్తం పవన్ రెడ్డికి అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా 36,000 ఓట్లు ఎక్కువ వచ్చిన ఎమ్మెల్యేల కన్నా. ఆ కాన్ఫిడెన్స్. పాలనలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రూపుదిద్దుకున్నదే వాలంటీర్ వ్యవస్థ అని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వాలంటీర్లు, డ్వాక్రా యానిమేటర్లతో సమావేశమయ్యారు. గడిచిన 4.5 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలను నేరుగా పారదర్శకంగా లబ్ధిదారులకు చేర్చడంలో వాలంటీర్ల సేవలు అభినందించదగ్గవన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందే విధంగా కృషి చేయాలని వాలంటీర్లకు సూచించారు. ఈ 2 నెలలు 3 నెలలు కూడా మరింత ఇదిగా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకి మరింత చేరువయ్యేలాగా మనం చేస్తే ప్రభుత్వం మీద ఒక నమ్మకం, నేరుగా వారికి ఇచ్చేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్రం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా చోట్ల ఒక ఉదాహరణగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని చాలా చోట్ల అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. మన రకంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అంటే మీ అందరికీ తెలుసు. ఈ 2 నెలల్లో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో కలుపుకొని వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు తప్పుడుగా సమాచారం ఇస్తుంటారు. ఈ చేసిన పనికి ఫలితం ఉంది కనుక ఎవరైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు తీసుకెళ్తారు. సంక్షేమ పథకాలు అందిస్తే ప్రజలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబు మాటలపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. పల్నాడు దాచేపల్లిలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీలో మహేష్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని సెల్ఫోన్లో ప్రజలకు వినిపిస్తూ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారులకు వచ్చి వారిని మోసం చేశారని విమర్శించారు. ఎవరెంత అభివృద్ధి చేశారో బేరీజు వేసుకొని ప్రజలు ఓట్లు వేయాలని కాసు అన్నారు. మీకు తెలుసు, దాచేపల్లి చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఒక గ్రామం. ఈరోజు ఒక పట్టణం చేశాం. కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, 6 సచివాలయాలు ఉన్నాయి. దాచేపల్లిలో 3, నడిగుడి నారాయణపురంలో 3. ఇంటింటికి వాలంటీర్లు వస్తున్నారు. రోడ్లు బాగు చేశాం. మీరే చూడండి, గతంలో దాచేపల్లి కొట్ల బజార్ ఎట్టింది లేదు, తోసుకుంటూ రాసుకుంటూ ఆ షాపుల్లో పోవాల్సి వచ్చేది. ఈరోజు విశాలంగా చేశాం. ముత్యాలం పార్క్ రోడ్డు బాగా చేశాం. సొంత ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. 3,330 మందికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పట్టా రాకపోతే ఈరోజు 3,300 మందికి పట్టాలు ఇవ్వటమే కాదు, ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకా ఉంటారు మీరు. అంతా అయిపోయింది, ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు అనుకునే వ్యక్తిని కాదు. ఎవరన్నా మిగిలిపోతే, సొంత ఇల్లు లేని వాళ్ళు మిగిలిపోతే మీ సచివాలయాల్లో అర్జీ పెట్టుకోండి. వచ్చే నెలలో సర్వే చేయించి అటువంటి సొంత ఇల్లు లేని వాళ్ళకి మళ్ళీ మే నెలలో ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, వాళ్ళకు కూడా 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించి ఇల్లు కట్టే కార్యక్రమానికి నాంది పలకబోతుందని ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నారు. ఏదో అభివృద్ధి మీకు తెలుసు, దాచేపల్లి చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాలని కమలాపురం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ఆర్లో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా జగన్కు లేదన్నారు. కడప జిల్లాలో టీడీపీ గెలుపుకు కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో జగన్కు ఓటమి రుచి చూపిస్తామన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే టీడీపీ పార్టీలో చేరామన్నారు. నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర నియోజకవర్గాలకు నేను ఎట్లా ఉపయోగపడాలనే విషయం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఆదేశాల సారం పనిచేస్తాం. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, రావణాసురుని పరిపాలన, నరకాసురుడని ఒకడు ఉండేవాడు. సత్యభామ వస్తుంది, సత్యభామ అతను చంపేదానికి. సత్యభామ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన
కలయికతో ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సత్యవేడి నియోజకవర్గాన్ని దోచుకుంది పెద్దిరెడ్డి కుటుంబమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనను ఎంపీ అభ్యర్థిగా మార్చడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందన్నారు. 14 సంవత్సరాలు వైసీపీ కోసం కష్టపడ్డారని, పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అసలు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల అజమాయిషీ ఏంటని నిలదీశారు. సత్యవేడి నియోజకవర్గంలో 33 కాంట్రాక్టులను పెద్దిరెడ్డి దక్కించుకున్నారని, జిల్లాలో అంతా దోచుకుని నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆదిమూలం ఫైర్ అయ్యారు. ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యవేడి తీసుకుపోయి? ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవేడి కాన్స్టిట్యున్సీ 100 కిలోమీటర్ దూరంలో ఉందండి. సత్యవేడి కాన్స్టిట్యున్సీ పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా. ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యవేడి తీసుకుపోయి? ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ. కర్నూలు జిల్లా డోన్లో 100 పడకల ఆసుపత్రి సహా ఒకే రోజు 102 కోట్ల రూపాయల కీలకమైన ప్రాజెక్టులను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం వరకు డోన్ అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటని బుగ్గన అన్నారు. చదువుతోనే ఎదగగలమనే ఆలోచనతోనే సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందన్నారు. 2 నెలల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని మంత్రి బుగ్గన చెప్పారు. డోన్లో 40-50 ఏళ్లుగా రోడ్లు లేని ఊళ్లకు రహదారులు వేశామన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా కాశీందేవిపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి సీతక్కకు స్థానిక నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ దగ్గర కారుతో బీభత్సం కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రమేయం ఉన్న ఈ కేసులో తాజాగా మరో 2 పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ను తప్పించేందుకు ప్రయత్నించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిఐ ప్రేమ్ కుమార్ను బోధన్లో అదుపులోకి తీసుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ తరలించారు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుతో బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ మాట్లాడిన కాల్ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బ్యారికేడ్లను కారుతో ఢీకొట్టాడు. అయితే తన డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాహిల్ స్థానంలో డ్రైవర్ను పెట్టి దుబాయ్ పరారయ్యాడు. అయితే సాహిల్ను తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును లోతుగా పోలీసులు విచారణిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా స్మగ్లర్లు అనేక మార్గాల్లో గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తులను చిత్తు చేస్తూ అక్రమ రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో పుష్ప సినిమా తరహాలో అంబులెన్స్లో 25 లక్షల విలువ చేసే 500 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 500 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. గంజాయి ఒరిస్సాలో కొనుగోలు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్కు తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. దేశంలో ప్లాట్ఫామ్ మీదకు రావాల్సిన రైలే కాదు, రైల్వే ప్రాజెక్టులు కూడా లేటే అన్న ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి.
హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రెండవ దశ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. 2012లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంఎంటీఎస్కు ఆదరణ తగ్గినా ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే ప్రజలకు చేరువ కావచ్చు. ఎంఎంటీఎస్ ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలో పూర్తి చేసినా రెండో ఫేజ్ పనులు 12 ఏళ్లుగా సాగుతున్నాయి. ఎంఎంటీఎస్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. అంటే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఎంతోమంది ఇప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం ఎదురుస్తున్నారు. అందులోని ఎంఎంటీఎస్ అంటే 40 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ కూడా 15 రూపాయల ఛార్జ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇంత చీపెస్ట్ ఇంత మంచి సర్వీస్ని ప్రజలకు వద్దకు తీసుకెళ్లడంలో దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా కొంత విఫలమైందని చెప్పుకోవాలి. సరైన టైంలో హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా అందుకు తగ్గట్టుగా కొనసాగించకపోవడం వల్ల ప్రస్తుతం ఎంఎంటీఎస్కి అయితే పూర్తి ఆదరణ అనేది అయితే ఈ ఏడాది ఎంఎంటీఎస్ అనేది ప్రారంభం అవుతుందా లేదా సెకండ్ ఫేజ్ అనేది కూడా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో 2024 జనవరిలో సికింద్రాబాద్ ఘట్కేసర్ ఎంఎంటీఎస్ ను పట్టాలెక్కిస్తామన్న రైల్వే జీఎం మాటలు అమలులోకి నోచుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో కేంద్రం 600 కోట్ల రూపాయలు కేటాయించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లా సాగాల్సిన పనులు ప్యాసింజర్లా సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జనాభా విస్తరించడంతో ట్రాన్స్పోర్ట్ సర్వీస్కు డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ను అనుగుణంగా సౌకర్యాలు పెంచడంతో సౌత్ సెంట్రల్ రైల్వే విఫలమైంది. 817 కోట్ల రూపాయలతో శివారు ప్రాంతాలైన బొల్లారం, రామచంద్రాపురం, మేడ్చల్, ఉందానగర్, మౌలాలి, ఘట్కేసర్ రూట్లలో అంటే 6 రూట్లలో ప్యాసింజర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఏళ్లు గడిచి ప్రాజెక్ట్ బడ్జెట్ పెరిగింది తప్ప పనులు పూర్తి కాలేవు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్లో సనత్ నగర్, మౌలాలి, సికింద్రాబాద్, ఘట్కేసర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉందానగర్, లింగంపల్లి ఎంఎంటీఎస్ కు మంచి ఆదరణ ఉంది. ఇక ఇప్పటికే పూర్తయిన బొల్లారం, మేడ్చల్, లింగంపల్లి, రామచంద్రాపురం రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడం, నడుస్తున్న వాటి వివరాలు యాప్లో కనిపించకపోవడంతో ప్రయాణికులకు క్లారిటీ లేకుండా పోయింది. ప్రధాని మోడీ వచ్చి గత ఏడాది 13 కొత్త సర్వీసులను ప్రారంభించి ప్రచారం చేసినా రైల్వే అధికారులు మాత్రం ఎంఎంటీఎస్ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తున్న మెట్రో రైల్ ద్వారా రోజుకు 5 లక్షలు మాత్రమే ప్రయాణిస్తున్నారు. గతంలో ఎంఎంటీఎస్ ఆర్టీసీ కంబైన్డ్ పాస్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎంఎంటీఎస్ దిగిన తర్వాత సరైన బస్సు సౌకర్యం, కనెక్టివిటీ లేకపోవడంతో ఎంఎంటీఎస్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో రైల్, ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి టాక్సీ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు నాటికి నేటికి ఒక్క ఎంఎంటీఎస్లో మాత్రమే ఉంది. ఎన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసులు వచ్చినా ట్రాఫిక్ జామ్, సౌండ్ పొల్యూషన్ లేకుండా తీసుకెళ్లే ఎంఎంటీఎస్లోనే రెగ్యులర్గా ప్రయాణించేవారెందరో. ఈ ప్రయాణికుల కోసమైనా ఎంఎంటీఎస్ రెండో దశ తక్షణమే పూర్తి చేయాలి. 2012లో 817 కోట్లతోటి స్టార్ట్ అయిన ఎంఎంటీఎస్ ట్రైన్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు ప్రస్తుతం 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కంప్లీట్ అయితే తప్పకుండా ఘట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, అటు మల్కాజ్గిరి నుంచి హైటెక్ సిటీ వచ్చేవాళ్ళు, హైదరాబాద్లోనే దూరంగా ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా దక్షిణ మధ్య రైల్వే సెకండ్ ఫేజ్ను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అటు ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రయాణికులు, రోజువారీ ప్రయాణించే ప్రయాణికులు వారు ఆశిస్తున్నారు. కెమెరామ్యాన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.